చేతకాని ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం చేస్తామంటే విమర్శించిన నువ్వు, నీ అబ్బా కొడుకులు తండ్రి కొడుకులు ఇద్దరు వారానికి 3 రోజులు విశాఖపట్నంలో మకాం చేస్తున్నారా లేదా అని అడుగుతున్నావు. నీకు ఈ రాష్ట్రంలో చూపించుకోవడానికి విశాఖపట్నం తప్ప ఇంకొక పట్టణం ఉందా అని అడుగుతున్నావు. నువ్వు ఏదైనా కార్యక్రమం చేస్తే అమరావతిలో ఎందుకు చేయలేకపోతున్నావు అని అడుగుతున్నావు. ఎవరో అడిగారు రియల్ ఎస్టేట్ ఎలాగయ్యా నడుస్తుంది, మీరు కొన్నారు కదా భూములు అంటే ఎవడో అడగటం లేదట. దేనికి అడగటం అంటే అతనే సాక్ష్యం చూపించాడట. పడవలో వెళ్ళి భవనాలు ఎక్కడెక్కడ సగం ఉండిపోయాన్ని ఎత్తడానికి వెళ్ళినప్పుడు ఈయన పడవ వేసుకొని వెళ్ళాడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. అంటే ఈ అమరావతిలో నిరంతరం నీరు నిల్వ ఉంటుంది, ఎవడు కూడా భవంతులు కట్టుకోవడానికి ముందుకు రారని ఈయనే పరీక్షగా చెప్పాడు మనకి. ఇటువంటి పరిస్థితిలో ఇదో ఇక్కడ శంకుస్థాపన చేశాను, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్ని వేల పెట్టుబడులు, ఇన్ని లక్షల కోట్లు పెట్టేశారని. ఎక్కడయ్యా 2 సంవత్సరాల్లో 2000 ఉద్యోగాలు అయినా వేసావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నావు. 20 లక్షల ఉద్యోగాలు ముత్తాతలు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో సృష్టించలేరు, అవునా కదా? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యువత తిరగబడే పరిస్థితి వస్తుంది. నువ్వు ఏదైతే మోసపూరితమైన పరిపాలన చేస్తున్నావో, ఏదైతే సిగ్గు సర్వలేని పరిపాలన చేస్తున్నావో రానున్న కాలంలో ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. మేము అడుగుతాం, జగన్మోహన్ రెడ్డికి నీకు పోలిక అని అడుగుతున్నాం. 2014-19 మీ పరిపాలన, 2019-24 మా పరిపాలన తీసుకొని నువ్వు ఏ రంగాన్ని, విద్యారంగం తీసుకుంటావా, వైద్య రంగం తీసుకుంటావా, వ్యవసాయ రంగం తీసుకుంటావా, వ్యాపార రంగం తీసుకుంటావా, వాణిజ్య రంగం తీసుకుంటావా, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. బహిరంగ చర్చకి రమ్మని అడుగుతున్నాం.